ఉన్నావా పోయావా పౌడ్రు పౌడ్రు? పోలేదే ఉన్నాను. మరి మాట్లాడి చావే. మాట్లాడితేనే సత్తావు. వాళ్ళని ఆపకుండా నువ్వు మెదలకుండా ఉన్నావేంటి? ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏం చేస్తావే? ఏం చేయమంటావు? వెళ్ళే వాళ్ళని ఎలా ఆపగలమో? ఆల్రెడీ మనపై అభిగాడికి శశికి డౌట్ వచ్చేసిందే. చోరు కేసేగాడికి డౌటే. ఈ టైంలో మనం ఏం చేసినా మన కొయ్యి మనమే తవ్వుకున్నట్టు. అందుకే కాముగా ఉన్నా. మరి అభ్యాస్ చేసి చారు కేసులు దివ్యని చూస్తే? చూస్తారే, చూడకుండా ఎట్టుంటారు. ఈ రోజు అన్నా చెల్లెలు కలవటం ఖాయం. వాళ్ళు కలవకుండా ఆ దేవుడు కూడా ఆపలేడే. వాయమ్మో. వెళ్ళండి. కమాన్ కమాన్ గెట్ ఇన్. సార్ పిల్లలు జాగ్రత్త. ఏం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా. జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తా. ఓకే సార్. ఏమయ్య కుమార్ సార్. ఎక్కడ ఈ ఆంజనేయులు? సార్ అదిగో వస్తున్నారు సార్. వీడు మాత్రమే వస్తున్నాడు. నా జాను ఎక్కడ? ఏంటయ్య ఆంజనేయులు ఇంత లగేజ్తో వచ్చావు? మనం ఏం అక్కడే ఉండిపోవట్లేదు, తిరిగి వస్తాం. నేను కూడా అక్కడే ఉండిపోవడానికి రావట్లేదు సార్, మళ్ళీ తిరిగి రావడానికే వస్తున్నాను. మరి ఈ లగేజ్ ఏంటి? ఏదో నా సంసారం లేండి సార్, బస్సే కదా మోసేది. సార్ జానకి మేడం గారు రావట్లేదా? రెడీ అయ్యారు, వస్తుంటారులే. సరే గాని ఈ లగేజ్ అంతా లోపల పెట్టు సార్. ఈ బ్యాగ్ లోపల పెట్టు. అలాగే సార్. హే కుమార్, ఈ బ్యాగ్ కూడా లోపల పెట్టు. సార్ ఏంట్రా? మంగ పాపకు ఆరోగ్యం బాలేదు సార్. జానకి మేడం వదిలేండి సార్. చెప్పిందే పదే పదే ఎందుకు చెప్తున్నావురా? మీ మనసు మార్చుకుంటారేమో అని. ఛాన్సే లేదు. ప్లీజ్ సార్, పాపం సార్. ఒక్క నిమిషం. హలో, బస్సు బయలుదేరిందా? ఒక 5-10 నిమిషాల్లో బయలుదేరుతుంది. త్వరగా రండి, మేం వెయిటింగ్. నాకు త్వరగా రావాలనే ఉంది, వచ్చేస్తాం. ఇక్కడంతా రెడీగా ఉంది, మీదే ఆలస్యం. థ్యాంక్ యూ. కుమార్, అక్కడంతా రెడీగా ఉందట. నేను నా జాను వెళ్ళటమే ఆలస్యం. నేను ఆశపడింది ఏది నన్ను ఇంతవరకు వెయిట్ చేయించలేదురా. ఫస్ట్ టైం ఒక్క దానికోసం ఇంత టైం వేస్ట్ చేశాను. అంతేకాదు, చెంప దెబ్బ తిని హర్ట్ అయ్యాను కూడా. ఈ రోజుతో నా కళ పగ రెండూ తీరబోతున్నాయి. దీన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. వెళ్ళి నా జానుని త్వరగా రమ్మని చెప్పు. భగవంతుడా, వీడి మనసు మారేలా లేదు. నేను ఎవరికి చెప్పలేను. జానకి మేడం గారిని నువ్వే కాపాడదు స్వామి. ఏదో రూపంలో దయ తెలుసు. ఇందాకే బయలుదేరే వాళ్ళం. లాస్ట్ మినిట్ లో దిష్టి అని పూజ అని లేచేసావు. ఈ పార్టీకి వాళ్ళు ఎక్స్కర్షన్ కి వెళ్ళి రిటర్న్ కూడా అయ్యుంటారు. ఏంటే నా మీదే సెటర్లు వేస్తున్నావా? నిజం చెప్పు, నీకు ఎక్స్కర్షన్ కి రావాలని లేదు కదా? నిజంగా లేదు, కానీ నీ కోసం వస్తున్నాను. థ్యాంక్స్. ఇప్పుడైనా వెళ్దామా? ఎందుకే అంత తొందర? అక్కడికి మన కోసం ఎవరో బంధువులు వస్తున్నట్టు. పద, జాగ్రత్త. రా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. జానకి టీచర్ వచ్చిన తర్వాత మన పిల్లలు స్కూల్ కూడా ఫైన్ సార్. అందుకే ఆ టీచర్ గారిని కలవాలని వచ్చాం. జానకి టీచర్ ఇంకా రాలేదు సార్. కుమార్ సార్. పిల్లల లగేజ్ తీసుకెళ్లి బస్సులో పెట్టు. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. మీరు? అది నేను ప్రేమరాజ్ సార్, మ్యాథ్స్ టీచర్. మీరు కాదు, మీరు. నేను కూడా మీకు తెలుసు సార్, ఆ రోజు హాస్పిటల్లో కలిసాం కదా. ఆంజనేయులు గారు బాబు, పీటీ మాస్టర్. ఆ రోజు హాస్పిటల్లో మంగపాపకు తోడుగా ఉన్నారు. యా యా
సారీ మర్చిపోయాను. ఇట్స్ ఓకే సార్. పిల్లలు జాగ్రత్త అండి. అయ్యో మీరు ప్రత్యేకంగా చెప్పాలా మేడం? జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాం. డోంట్ వరీ మేడం, పిల్లల్ని కేర్ఫుల్ గా చూసుకుంటాం. అందరూ వచ్చేసినట్టుగా. జానకి మేడం మంగపాప తప్ప మిగతా అందరూ వచ్చేసారు సార్. ఏమయ్యా ఆంజనేయులు, నీకు కూడా వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా, పాపం లగేజ్ ఉందో ఏమో. నాకు వాళ్లకు పడదు సార్. మమ్మీ నీ బ్యాగ్ నేను తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. ఏదో పాపం సాయం చేద్దాం అనుకున్నాను. ఎక్స్కర్షన్ లో నువ్వు ఏ అల్లరి చేయకుండా ఉండటమే నాకు పెద్ద సహాయం. నేను అల్లరి పిల్లనేనా నీ ఉద్దేశం? కాదా మరి? మీ అమ్మ పేరు పెట్టుకున్నందుకైనా నాకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. అందుకే నువ్వు ఎంత అల్లరి చేసినా కొట్టకుండా వదిలేస్తున్నాను. నన్ను కాని కొట్టావనుకో తార్మార్ తక్కడ మారే. సరే పద. ఇంకెప్పుడు వస్తుందండి ఆ టీచర్? వచ్చాం కదా, వెయిట్ చేద్దాం శశి. పోనీ నేను క్వార్టర్స్కి వెళ్ళి వాళ్ళని తీసుకురామంటారా సార్? అయ్యయ్యో, ఆ పని మాత్రం చేయకండి సార్. ఆవిడకి అసలే ఆత్మాభిమానం కోపం ఎక్కువ, మీద పడి ఖర్చేస్తుంది. ఈ రోజుతో దాని గర్వం మొత్తం దిగిపోతుంది. డాడీ మేము కూడా వెళ్ళి బస్సులో కూర్చోమా? అవును డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. టీచర్ని రానివ్వండి, సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తాం. రే, నా జాను కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నానేంట్రా? పోన్లే, తను చూడడం ఈ రోజు ఆఖరు కదా. ఏమండి, ఎవరి కోసమో మనం వెయిట్ చేయడం ఏంటి? వెళ్దాం పదండి. ప్లీజ్ శశి, అందరి ముందు ఏంటిది? కాసేపు ఆగలేవా? నాకు ఎంబ్రాసింగ్గా ఉంది. టీచర్ని కలిసాకే వెళ్దాం, ఓకే? డాడీ మంగ వస్తుంది. ఏంటి, మంగం చూడగానే మళ్ళీ హార్ట్ బీట్ పెరిగిందా? మమ్మీ, మంగ వాళ్ళ మమ్మీ. అదే మా మిస్ కూడా వస్తుంది. అంకుల్, మంగ పరిగెత్తకు.
డాడీ తనే జానకి మిస్. మమ్మీ మిస్ వచ్చింది చూడు. అంకుల్ మా మమ్మీ. దివ్య, అన్నయ్య ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఎందుకు? ఈ అన్న ఏం తప్పు చేశాడమ్మా? ఎందుకు దూరం అయ్యావు? ఒక్కసారైనా నన్ను చూడాలనిపించలేదా? నేను గుర్తుకు రాలేదా? అమ్మా నాన్న తర్వాత నాకు అన్నీ నువ్వే కదన్నయ్య. నిన్నెలా మర్చిపోతాను? ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటావు. మమ్మీ ఈ అంకుల్ నీకు అన్నేనా? అవునమ్మా, నేను నిజంగానే మీ మావయ్యని. నిన్ను చూసినప్పుడే, నీ పేరు విన్నప్పుడే అనుకున్నాను, నువ్వు మా అమ్మవని, మా కోసం మళ్ళీ పుట్టావని. వదినా, నువ్వు నా మేనకోడలువా? అంటే నా అన్నయ్య రక్తానివా? నా అన్నయ్య ప్రతిరూపానివా? పోయిన నా అన్నయ్య ప్రాణానివా? మమ్మీ, తను మీ అన్నయ్య కూతురా? అవును జై, నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్య కూతురు. మా అమ్మయ్య కూతురంటే మంగ మన రిలేటివ్ కదా? అవును శ్రేయ, మంగ మీ మేనత్త కూతురు. మంగా మంగా వదినా, సారీ వదినా, మా అన్నయ్య చావు కారణం నువ్వని నిన్ను ద్వేషించాను. కానీ అన్నయ్య ప్రతిరూపమైన మంగని మోసి కని పెంచావని తెలియదు వదినా. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ.
జానకి అనే పేరు విన్నప్పుడు, మంగని చూసినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకునేది. ఎందుకు అనుకున్నాను, ఎందుకే అన్నమాట. ఇంత దగ్గరికి వచ్చి ఈ రోజు వరకు కలవలేకపోయాం. ఇప్పుడు కలిశారు కదా బాబు, మీరన్నట్టు ఈ రోజు మంచి జరిగింది. దివ్య మనం మళ్ళీ చూస్తున్నాం. మావయ్య, గ్రానీ గ్రాండ్ పాలు కూడా మన బంధువులే కదా? అవునమ్మా. ఏ మరి హాస్పిటల్లో మమ్మీని చూసి కూడా మా గురించి మీకు ఎందుకు చెప్పలేదు? అమ్మమ్మ తాతయ్య మిమ్మల్ని చూసారా? చూశారు మావయ్య. వాళ్ళకు నేను మమ్మీ తెలుసు. మన దగ్గర వాళ్ళు దాస్తున్న విషయం ఇదే కావచ్చు బాబు. అందుకే హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి వాళ్ళు అదోలా ఉన్నారు. నా చెల్లెల్ని దాచిపెడతారా? వాళ్ళని అన్నయ్య, తాతయ్య, అమ్మమ్మ బయటికి రండి. తాతయ్య అమ్మమ్మ మర్యాదగా వస్తారా, నన్నే రమ్మంటారా? బావే ఏమైందిరా అదే? ఎందుకురా కోపంగా ఉన్నావు? మీరసలు మనుషులేనా? ఇంత వయసు వచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదా? 7 సంవత్సరాలుగా నా చెల్లెలి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటే తను ఎక్కడుందో మీకు తెలుసు కూడా మీరు నా దగ్గరే దాచిపెడతారా? అప్పుడు మా అమ్మని దాచిపెట్టారు, ఇప్పుడు నా చెల్లెల్ని. ఇంకెప్పుడు మారతారు మీరు? మా అమ్మ నాన్న చెప్పారన్న ఒకే ఒక కారణంతో ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చాను. ఈ ఇంటి ఉప్పు తింటూ మాకే ద్రోహం చేస్తారా మీరు? ఇక మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఉన్న పొలాన్ని వెళ్ళిపోమంటే ఎక్కడికి పోతాం రాబే? ఈ వయసులో బయటికెళ్ళి మేము ఎలా బ్రతుకుతాంరా? అది మాకు ద్రోహం చేసే ముందు ఆలోచించాలి మీరు. ఇదిగో ఈ ఒక్కసారి క్షమించరా. మిమ్మల్ని ఇంకా క్షమిస్తే నన్ను ఆ దేవుడు కూడా క్షమించాడు. అయితే మా ఆస్తి మాకు పారే, మేము వెళ్ళిపోతాం. ఆస్తి కావాలా మీకు? ఆస్తి కావాలా మీకు? ఇన్నాళ్ళు తిన్న చాలదా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మిమ్మల్ని అవుట్, గెట్ అవుట్.